హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా చిన్ని ప్రపంచం. నేను విజయ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఇంకా చాలా చాలా బాగున్నారని ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఇక వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు కనుక కొత్తగా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి. ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి, అన్నీ యూస్ఫుల్ అనమాట. వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు నేను ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా కూడా నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఇక వీడియోని లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ ఇలాంటి వీడియోస్ ఇంకా చాలామందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉందండి. అందుకోసమే వీడియోని అయితే లైక్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. గార్డెన్లోకి వెళ్ళానండి. ఈ మధ్య మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు గార్డెన్ టూర్ చేయండి అని చెప్పేసి. గార్డెన్లో మొక్కలన్నీ తీసేసి కొత్త మొక్కలు పెట్టానండి. విత్తనాలు పెట్టాను, మొలకలు బాగా వచ్చాయన్నమాట. ఇంతకుముందు ఉన్న చెట్లకే పూలు వస్తున్నాయండి. లిల్లీ పూలు అయితే భలే ఉన్నాయి. నిన్నటి వీడియోలో కూడా షేర్ చేశాను కదా, ఎంత బాగున్నాయో అసలు. కొత్త విత్తనాలు పెట్టాను కాబట్టి మొలకలు వచ్చేసి ఇప్పుడిప్పుడే మొక్కలు అయితే పెద్దగా అవుతున్నాయండి. ఈ మొక్కలన్నీ బాగా ఎదిగిన తర్వాత అప్పుడు చేస్తానండి గార్డెన్ టూరు. అప్పుడు చూడడానికి కూడా అందంగా కనిపిస్తుంది కదా, అందుకోసమే గార్డెన్ టూర్ అడిగినప్పుడల్లా కూడా నవ్వేసి వదిలేస్తూ ఉన్నానన్నమాట. ఏమనుకోకండి. ఈ మందారం అయితేనండి నా చిన్నప్పుడు మా ఎదురింట్లో ఉండేదన్నమాట. ఎన్ని పూలు వచ్చేస్తాయో. నేలలో నాటితే మాత్రం చాలా ఎక్కువ వస్తాయండి. కుండీలలో అయితే మాత్రం ఒక 4-5 పూలు వరకే వస్తున్నాయన్నమాట. కలర్ అయితే చాలా బాగుంటుంది. ఈ మధ్య ఈవినింగ్ టైమ్స్ నేను టెర్రస్ పైకి వెళ్ళడం చాలా తక్కువైందండి. సన్ సెట్టింగ్ అయితే సూపర్గా ఉంటుందన్నమాట. కానీ చలేస్తుంది కదా, అందుకోసమే అవాయిడ్ చేస్తూ ఉన్నాను. ఇంకా తప్పదండి, ఇంకా చలి పోయేంత వరకు ఇలాగే కంటిన్యూ అవుతుంది అనమాట. సంక్రాంతి కోసము ఇల్లు క్లీనింగ్, అలాగే పిండి వంటలు అన్నీ మొదలయ్యాయండి. షాపింగ్ కూడా అయిపోయిందండి. ఎంతవరకు వచ్చింది షాపింగ్ తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మొన్న ఒకరోజు మేము ఒక మాల్కి వెళ్ళామండి. పిల్లలకు బట్టలు కొందామని చెప్పేసి వెళ్ళాము. అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగిందనమాట. అది మీతో షేర్ చేసుకోవాలనిపించింది, అందుకోసమే చెప్తున్నాను నేను. చిన్న చిన్న పిల్లలు కూడా మాల్స్కి తీసుకెళ్తూ ఉంటాం కదండి. పేరెంట్స్ అలా వదిలేస్తేనే మాత్రం పిల్లలకు చాలా డేంజర్ అండి. నా కళ్ళెదురుగానే వాళ్ళ రిలేటివ్స్ ఎవరో నాకైతే తెలియదు కానీ ఒక చిన్న పిల్లగాడండి అసలు వెళ్తూ ఉంటే లిఫ్ట్ దగ్గరికి వెళ్ళాడనమాట. ఆ లిఫ్ట్లో వాళ్ళ మమ్మీ డాడీ ఎవరో వస్తున్నారనుకుంటాను. అతను ఎవరైతే చూస్తున్నారో అతను పిల్లలు సర్లే అని చెప్పేసి అలా వదిలేశాడనమాట. లిఫ్ట్ దగ్గరికి వెళ్ళేసి కొడుతూ ఉంటే లిఫ్ట్ డోర్ ఓపెన్ అయిందండి. ఓపెన్ అయిన తర్వాత ఆ డోర్ లోపలికి ఆ అబ్బాయి చెయ్యి వెళ్ళిందనమాట. అసలు ఆ ఏడుపుకు నాకైతే నిజంగా చెప్తున్నానండి, అసలు నేనే ఏడ్చేసేలాగా అయిపోయిందనమాట నా ప్రాణమంతా. పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు మాత్రం ఎంత జాగ్రత్తగా ఉండాలోనండి. పిల్లలు వాళ్ళకి ఏం తెలుసండి, మనమే కదా చెప్పాలి. మనమే ఆల్వేస్ చూస్తూ ఉండాలన్నమాట. కంటికి రెప్పలా కాపాడుకుంటేనే పిల్లలు పెరిగి పెద్దగా అవుతారనమాట. ఈ మధ్యకాలంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ అయితే చూస్తూ ఉన్నానండి. వెజిటబుల్ మార్కెట్స్కైనా వెళ్ళినప్పుడైనా కూడా పేరెంట్స్ వెజిటబుల్స్ తీసుకుంటూ ఉంటారు. చిన్న చిన్న పిల్లలు అలా రోడ్డు పైన ఆడుకుంటూ ఉంటారనమాట. వాళ్ళకేం తెలుసు వెహికల్ వస్తే సడన్గా తప్పించుకోవాలని చెప్పేసి. పేరెంట్సే కదండి కనిపెట్టుకొని ఉండాలి. ఒక్కోసారి అయితే ముచ్చట్లు పెట్టుకుంటారనమాట. 3 లేడీస్ తోడయ్యేసి ముచ్చట్లు పెట్టేసుకొని పిల్లలు ఎలా పోతున్నారు ఏంటి అని కూడా అబ్జర్వ్ చేసుకోరండి. నాకైతే ఇన్సిడెంట్ షేర్ చేయాలనిపించింది. మనం బయటికి వెళ్ళినప్పుడు మన పిల్లల్ని జాగ్రత్తగా చేపట్టేసుకొని చూసుకుంటూ ఉండాలి. అదండి నా ఒపీనియన్ అయితే. ఇంక అందరూ ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో పని అయితే స్టార్ట్ చేసుకున్నానండి. మీగడైతే ఇంచుమించు ఒక 15 డేస్ నుంచి స్టోర్ చేసి పెట్టానన్నమాట. ఇంకా ఈరోజు అయితే తీరిగ్గా నెయ్యి చేసుకుంటున్నాను. మీగడని ఈ విధంగా స్పూన్తో కలుపుతూ ఉంటేనే దగ్గరకు వచ్చేస్తుందండి. వింటర్ కదండి, చాలా దగ్గరకు వచ్చేస్తుంది అనమాట. తర్వాత వాటర్ యాడ్ చేసేసి ఒక 3-4 సార్లు ఈ విధంగా స్పూన్తో కలుపుకుంటూ కానీ చేత్తో కానీ ఈ విధంగా చేసుకుంటూ కానీ మనం వాష్ చేసామనుకోండి, అందులో మజ్జిగ పరకలు ఏమన్నా ఉంటే కానీ మొత్తం వెళ్ళిపోతాయి అన్నమాట. వెళ్ళిపోయిన తర్వాత మనం కాచేసుకుంటే కన్నా నెయ్యి అనేది చాలా ఫ్రెష్గా ఉంటుందండి. హోమ్మేడ్ గీ ఏ విధంగా చేసుకోవాలి అని చెప్పేసి ఆల్రెడీ మన ఛానల్లో ఒక 3-4 వీడియోస్ ఉన్నాయండి. వాటి లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. చాలా అంటే చాలా యూస్ఫుల్ అనమాట. అలా నెయ్యి అంతా క్లీన్ చేసేసి స్టవ్ పైన పెట్టేసి ఇంకా బాసనలు ఉన్నాయండి. అందరూ వెళ్ళే ముందు ఇంకా అలా వదిలేశానమాట. ఇంకా అవన్నీ ఇప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. కిచెన్లో పని చేసుకునేటప్పుడు స్టవ్ పైన ఏమన్నా కుక్ చేసుకోవడం కానీ అవన్నీ చేసుకునేటప్పుడు అయితే కానీ స్టవ్ పైన అవన్నీ పెట్టేసుకొని తర్వాత బాసనలు తోముకోవడం కానీ లేకపోతే ఇల్లు చిమ్ముకోవడం కానీ అలా చేసుకుంటూ ఉంటాను. అందులో భాగంగానే ఈరోజు అయితే బాసనలు అయితే క్లీన్ చేస్తూ ఉన్నానండి. నాకైతే బాసనలు తోమడము అదంతా ఒక లెక్క, కానీ బాసనలు సర్దడం అంటే చాలా బద్ధకం అండి. బట్టలు ఉతకడం అన్నా బాసనలు సర్దడం అన్నా కూడా నాకు చాలా అంటే చాలా బద్ధకం. ఇలా మీకు కూడా ఉంటుందండి? కొన్ని పనులు చేస్తాం కానీ వాటిని సర్దడం అంటే చాలా విసుగ్గా ఉంటుంది కదా. ఇలా మీకు ఏ పనులంటే విసుగు వస్తుందో మాత్రం తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. నా బాసనలు అయిపోయేలోపు నాకు నెయ్యి కూడా కాగిందండి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను అనమాట.
ఇంకా ఇంతకన్నా కూడా మనం ఎక్కువసేపు కాచామనుకోండి కలర్ మారిపోతుందనమాట. చూడ్డానికి చాలా ఇదిగా ఉంటుందనమాట. నాకు అంత ఇష్టం ఉండదు. ఈ స్టేజ్‌లో మనం ఆఫ్ చేసామనుకోండి ఈ వేడంతా పీల్చుకొని ఇంకా మంచి కలర్ వచ్చేస్తది. వడగట్టిన తర్వాత చూపిస్తానులెండి ఎంత బావుంటదో గుమగుమలాడుతూ ఉంటుంది. నేను వాడే మిల్క్ అమూల్ గోల్డ్ అండి. ఆల్రెడీ మీరు చూస్తూ ఉన్నారు గదా! నెయ్యి గుమగుమలాడుతూ ఉండాలంటే నెయ్యి కాగేటప్పుడే మనం ఈ విధంగా కరివేపాకు గానీ, లేకపోతే కొన్ని ఇలాచీ గానీ, లేకపోతే తమలపాకులు గానీ వేసామంటేనండి నెయ్యి ఎప్పుడు ఫ్రెష్‌గా గుమగుమలాడుతూ ఉంటదనమాట. మా చిన్నప్పుడు మా అమ్మమ్మ నెయ్యి కాచేటప్పుడు తమలపాకు వేసేదండి. స్మెల్ చాలా బావుంటుందనమాట. టేస్ట్ కూడా సూపర్‌గుంటది. అదే గుర్తుకొస్తది నాకు నెయ్యి కాచిన ప్రతిసారి. చూడండి నెయ్యి బాగా కాగింది. చల్ల కూడా పడ్డదనమాట. దీన్ని ఇప్పుడు వడగట్టేసుకుందాం. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. ఇంతకన్నా ఎక్కువ కలర్ వచ్చిందనుకోండి అంత బాగోదనమాట. మాడు వాసన కూడా వస్తదనమాట. అందుకోసమే నేను కరెక్ట్ స్టేజ్‌లో అయితే స్టాప్ చేసేస్తానండి. మనకు చుట్టుపక్కల కనిపిస్తుంది కదా! అక్కడ మనకు కొంచెం కలర్ మారిందంటే స్టాప్ చేసామనుకోండి, ఇంకా మొత్తం చల్లారిన తర్వాత మనకి ఈ కలర్ వచ్చేస్తది. ఇప్పుడైతే వడగట్టేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఎన్ని నెలలున్నా కూడా ఫ్రెష్‌గా ఉంటదండి. చాలా బావుంటుంది కూడా. ఏ విధంగా చేసుకోవాలనేది ఆల్రెడీ మన ఛానల్‌లో ఉందండి. నేను లింక్స్ అన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి అయితే విజిట్ చేసి ఒకవేళ మీకు ఈ మెథడ్ గిన నచ్చినట్లయితే ఫాలో అవ్వండి. చాలా మంచి కలర్ వచ్చేస్తదండి. చాలా ఫ్రెష్‌గా కూడా ఉంటదనమాట. నేను వాడే మిల్క్‌తోనే నాకింత నెయ్యొచ్చేస్తదండి. అందుకోసమే నేను అది ఇంచుమించు ఆ పాలను మాత్రము ఒక 13, 14 ఇయర్స్ నుంచి అవే వాడుతున్నాను. నెయ్యి అయితే నేను బయట కొనకుండా నాకు ఇంట్లో వరకే సరిపోతుందండి. ఇంకేమైనా స్వీట్స్ చేసుకోవాలన్నా కూడా మనకు మంచిగా యూజ్ అవుతదనమాట. ఇంకా సంక్రాంతి కూడా వస్తుంది కదండీ! ఇప్పుడు కాచిన నెయ్యితో అయితే సంక్రాంతి పిండి వంటల్లో భాగంగా సున్నుండలైతే చేసుకుందామండి. ఈ మధ్య కన్నమ్మకు ఫీవర్ వస్తుందండి. బాగా డల్ అయిపోతుందనమాట పాప. ఎనర్జీ లేదేమో అనిపిస్తుంది నాకు. అందుకోసమే హెల్తీగా పెరిగే పిల్లల కోసం అని చెప్పేసి మంచి బలాన్నిచ్చే ఫుడ్ అయితే చేద్దామనుకుంటున్నాను. అది కూడా పొట్టు మినపప్పుతోటి నేను సున్నుండలైతే చేద్దామనుకుంటున్నానండి. మీకు అందరికీ తప్పకుండా నచ్చుతాయి అనుకుంటున్నాను. రెసిపీ మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఇప్పుడైతే గనుక నేను ఇడ్లీ రవ్వ అయితే నానబెట్టుకుంటున్నానండి. రేపు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అయితే ఇడ్లీ చేద్దామనుకుంటున్నాను. ఎక్కువగా కన్నమ్మ కోసమే చేద్దామనుకుంటున్నానండి. ఏంటంటే తనకు కఫ్ కూడా ఉందనమాట. ఫీవర్ అయితే తగ్గిందిలెండి. మొన్న 2 డేస్ అయితే స్కూల్ డుమ్మా అయిపోయిందనమాట. ఇంక తప్పదు కదండీ! ఫుల్ ఫీవర్ ఉంది. ఆ ఫీవర్‌లో ఇంగ స్కూల్‌కి పంపించడం ఇష్టం లేక స్కూల్ ఆప్ చేశాను. వాళ్ళు వెళ్ళొద్దు అన్నా కూడా కన్నమ్మకు బాధే అనమాట. నేను స్కూల్‌కి వెళ్తాను గోల గోల చేస్తది. కానీ ఏం చేయాలి? ఇక్కడ ఇడ్లీకి 3 కప్పులు ఇడ్లీ రవ్వ తీసుకున్నానండి. నేను వాడే ఇడ్లీ రవ్వ మాత్రము లలిత బ్రాండ్‌దండి. చాలా బావుంటాయన్నమాట ఇడ్లీస్. ఇంక దీనికి తోడు ఒక కప్ అయితే నేను మినపగుళ్ళు తీసుకుంటానండి. ఇవి డబుల్ హార్స్ అనమాట. ఇవి కూడా చాలా బాగున్నాయండి. బాగా మెదిపొస్తదనమాట. ఏం చేసినా కూడా కొంచెం కొసరేయడం అలవాటనమాట. అందుకోసమే కొంచెం అయితే వేశాను. ఇంకా ఆఫ్టర్‌నూన్ లంచ్‌కైతే నేను చికెన్ బిర్యానీ చేశానండి. మ్యారినేట్ చేసిన చికెన్ అయితే ఫ్రిడ్జ్‌లో ఉన్నదనమాట. ఇంక దాన్నైతే ఈరోజు చికెన్ బిర్యానీ చేశాననమాట. నాకు బిర్యానీ కొంచెం చల్లగయిన తర్వాతనే టేస్ట్‌గా అనిపిస్తదండి. అందుకోసమే ఆఫ్టర్‌నూన్ చేశాననమాట. తిన్న తర్వాత ఇంక మిగిలింది నైట్ డిన్నర్‌కనమాట అది. ఇంకా సున్నుండల కోసం అని చెప్పేసి మినపప్పు తీసుకున్నానండి. ఇవి పొట్టు మినపప్పు అమ్మ పంపించిందనమాట ఊరు దగ్గర నుంచి. లాస్ట్ ఇయర్ పంపించిందండి. కానీ ఫ్రెష్‌గా చాలా బాగున్నాయి. పురుగు కూడా పట్టలేదనమాట. మొత్తం చూశాను. ఇంక ఇంట్లోనే అమ్మ మినుములు తీసుకొనేసి ఇసిరి పంపించింది కాబట్టి పొట్టు కూడా నీట్‌గా చెరిగేసిందండి. ఏం ఎక్కువ లేదు. ఒకవేళ బయట మార్కెట్‌లో కొన్నవైతే మాత్రం ఒక క్లాత్‌లో వేసేసుకొని మొత్తం తుడిచినట్టు చేసేసుకొని తర్వాత యూజ్ చేసుకోవాలండి. ఇవి ఫ్రై చేసుకోవడం కోసం అని చెప్పేసి ఒక మందపాటి కడాయి అయితే నేను స్టవ్ పైన పెట్టేసుకున్నా. అందులో 2 కప్పుల వరకు మినపప్పు అయితే వేశానండి. ఒకవేళ ఈ పప్పు మీ దగ్గర లేదనుకుంటే గనుక మనం చాయ్ మినపప్పు ఉంటది కదా! దాంతో కూడా చేసుకోవచ్చనమాట. ఇది సన్నని మంట పైన కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలండి. ఈ సున్నుండలు హెల్త్‌కి చాలా మంచిదండి. ప్రతి ఒక్కరికి కూడా హెల్త్‌కి చాలా మంచిదనమాట. మంచి ప్రోటీన్ ఉంటుంది. పెరిగే పిల్లలకు మంచి బలాన్ని, ఎదుగుదలను ఇస్తుందండి. చాలా హెల్తీ అనమాట. అందుకోసమే ఎక్కువ మోతాదులో చేయకుండా కొంచెం కొంచెం మోతాదులో అయినా కూడా చేసుకోవడం ఈజీ కాబట్టి అప్పటికప్పుడు చేసుకునే విధంగా అయితే కొంచెమే చేస్తున్నానండి నేను. సన్నటి మంట పైన చూడండి బాగా ఫ్రై చేశాననమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ వేడి ఉంది కదండీ! వేడి కొంచెం తగ్గేంత వరకు ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలండి. లేకపోతే మనకు ఈ కడాయికున్న వేడికి కొంచెం పప్పు మాడే ఛాన్స్ ఉంటది కాబట్టి ఇలా చేస్తున్నాను నేను. లేకపోతే గనుక వెంటనే మనము వేరే ప్లేట్‌లోకైనా షిఫ్ట్ చేసుకోవచ్చనమాట. చూడండి ప్లేట్‌లోకైతే షిఫ్ట్ చేశాననమాట. మొత్తం చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాం మనము. ఒకవేళ ఎక్కువ మోతాదులో చేసేటట్టయితే గిన మనం పిండి గిన్నెకి ఇచ్చేసి మిల్లాడిచ్చేసుకుంటే సరిపోతదండి. నేనైతే 2 కప్పులే చేశాను కాబట్టి నేను మిక్సీలో పట్టుకుంటున్నాననమాట. ఇందులోనే కొంచెం ఇలాచీ వేస్తున్నానండి. మొత్తం ఇలాచీ గింజలు మాత్రం ఒలిచి ఏస్తున్నాననమాట. దానిపైన ఉండే తొక్క అయితే వేయట్లేదు. అది చాయ్‌కి యూజ్ చేసుకుంటానండి నేనైతే.
సున్నుండలు చేయడం చాలా ఈజీ కదండి. అది కాక పొట్టు మినపప్పుతో అయితే ఇంకా ఈజీ అండి. అది కాక ఇంకా హెల్తీగా చేయాలంటే షుగర్ వాడకుండా మనం బెల్లంతో కానీ, ఖర్జూరాలతో కానీ, హనీతో కానీ చేసుకున్నాం అనుకోండి ఇంకా సూపర్‌గా ఉంటదనమాట. ఈరోజైతే నేను బెల్లంతో చేస్తున్నానండి. మా ఇంట్లో షుగర్ చాలా తక్కువ అంటే తక్కువ యూజ్ చేస్తామండి. ఎక్కువగా బెల్లమే యూజ్ చేస్తూ ఉంటాము. బెల్లం పౌడర్ కూడా రెడీమేడ్‌గా ఉంటది నా దగ్గర. ఇక్కడ చిన్న మిక్సీ జార్ అయితే యూజ్ చేసుకొనేసి మిక్సీ పట్టుకుంటున్నాను. పెద్ద దాంట్లో ఎక్కువ క్వాంటిటీ వేసామనుకోండి మెదగడానికి మనకు టైం పడుతుంది. అది కాక సరిగా మెదగదు. అందుకోసమే చిన్న మిక్సీ జార్ తీసేసుకొని పప్పును కొంచెం కొంచెంగా వేసేసుకొని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా జల్లెడలో వేసేసుకొని జల్లించేసుకుంటే కొంచెం ఎక్కువ బరకగా ఉన్న పార్ట్ మొత్తం కూడా మనకు సైడ్‌గా వెళ్ళిపోతుంది. మిగతాది మనము సున్నుండలకు యూజ్ చేసుకోవచ్చు. చూడండి కొంచెం మోటాగా ఉన్నదైతే తీసేసి మళ్ళీ నేనైతే గ్రైండ్ చేసుకుంటున్నాను. చూడండి ఈ విధంగా. ఈ సున్నుండలకు ఎప్పుడైనా కూడా మెత్తగా పౌడర్‌లాగా ఉండకూడదండి. కొంచెం బరకగా అయితే ఉండాలి. మెత్తగా ఉన్నదనుకోండి అది గొంతుకు చుట్టేసుకుంటది. అందుకోసమే కొంచెం బరకగా అయితే తప్పకుండా ఉండాలండి. ఇంకో రెండో వాయి కూడా వేశాననమాట. దీన్ని కూడా జల్లించేసుకొని ఇంకా బెల్లం పౌడర్ కూడా గ్రైండ్ చేసుకొని మనమైతే సున్నుండలైతే కట్టేసుకుందామండి. సున్నుండలు మీలో ఎంతమందికి ఇష్టమండి? సున్నుండలు ఈజీగా చేసుకునే రెసిపీ అని చెప్పొచ్చనమాట. మంచి హెల్తీ రెసిపీ అండి. పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టంగా తినే రెసిపీ అనమాట. బయట మార్కెట్‌లో కొనేదానికన్నా మనం ఇంట్లో ఈజీగా, సింపుల్‌గా చేసుకోవచ్చనమాట. నేనిక్కడ బెల్లం పౌడర్ కూడా మిక్సీ పట్టుకుంటున్నానండి. ఆల్రెడీ పౌడరే ఇంకొంచెం అక్కడక్కడే పలుకులుగా ఉంటేను అది మిక్సీ పట్టుకుంటున్నాననమాట. నేనిక్కడ 2 కప్పుల మినపప్పు తీసుకున్నాను కదండీ! 1 కప్పు బెల్లం తీసుకున్నాననమాట. కొంచెం ఎక్కువ స్వీట్ తినే వాళ్ళైతే ఇంకొంచెం బెల్లం అనేది పెంచుకోవచ్చు. మేము తక్కువ తింటాం కాబట్టి ఇంత రేషియో అయితే నాకు సరిపోతుంది. చూడండి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇంకా పౌడర్‌లాగా అయింది కదా! ఈ మొత్తము మనం మినపప్పు ఆల్రెడీ పౌడర్ చేసి పెట్టాం కదండీ! అందులో వేసేసుకొని చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలండి. చేత్తో ఇంకా ఏమన్నా సన్న ఉండలున్నా కూడా మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. అంతా మంచిగా కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలండి. ఒకచోట ఎక్కువ, ఒకచోట తక్కువగా ఉండేలాగా కాకుండా మంచిగా నీట్‌గా కలిసేలాగా కలుపుకొనేసి టేస్ట్ మనకు స్వీట్ సరిపోయిందా లేదా చూసేసుకొని ఒకవేళ తగ్గినట్టయితే ఇంకొంచెం బెల్లం పౌడర్ అనేది యాడ్ చేసుకోవచ్చనమాట. అది మనము తినే స్వీట్‌ని బట్టి యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడైతే ఆల్రెడీ నెయ్యి కాచి పెట్టాను కదండీ! ఆ నెయ్యి అయితే కొంచెం కొంచెంగా వేసేసుకొని ఉండలనేది చుట్టుకోవాలనమాట. ఆల్రెడీ మన దగ్గర ఎప్పుడూ స్టాక్ ఉంటదండి నెయ్యి. నేను బయట కొనననమాట. ఓన్లీ దీపాల కోసం మాత్రమే నెయ్యి బయట కొంటానండి. ఇంట్లో వాడేదానికి మాత్రం నేను ఇంట్లోనే హోమ్‌మేడ్ చేసుకొనేసి నేను వాడుకుంటూ ఉంటాననమాట. ఎప్పుడైనా సున్నుండలు చుట్టేటప్పుడు మొత్తం నెయ్యి ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకొనేసి 1, 2 ఉండలు చుట్టిన తర్వాత మళ్ళీ కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని మళ్ళీ ఉండలు చుట్టుకుంటూ ఇలా ఉండాలండి. లేదంటే గానీ ఎక్కువ నెయ్యి పీల్చేసుకొని నెయ్యి నెయ్యిగా అనిపిస్తది, వెగటుగా అనిపిస్తదండి. అలా కాకుండా ఈ విధంగా కొంచెం కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని ఉండలు చుట్టుకున్నామనుకోండి చాలా బావుంటాయన్నమాట. అంత వెగటు కూడా అనిపించదు. చూడడానికి కొంచెం కలర్ ఈ విధంగా కొంచెం బ్లాక్ షేడ్‌లో ఉన్నా కూడా టేస్ట్ అయితే అద్దిరిపోతదండి. హెల్త్‌కి కూడా చాలా మంచిదనమాట. పొట్టు మినపప్పుతో చేసుకుంటే సున్నుండలైతే హెల్త్‌కి చాలా మంచిదండి. ఒకవేళ పొట్టు మినపప్పు లేకపోతే ఇంకేం చేయలేంలెండి. చాయ్ మినపప్పు వాడేసుకొని సున్నుండలు చేసుకోవడమే అనమాట. ఇలా మొత్తం మనకెన్ని కావాలో అన్ని చేసేసుకోవడమేనండి. ఒకవేళ అన్నీ ఉండలు చుట్టకపోయినా కూడా మనం ఈ విధంగా పౌడర్ చేసి పెట్టేసుకొని డబ్బాలో స్టోర్ చేసుకొనేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం నెయ్యి యాడ్ చేసేసుకొని ఉండలు చుట్టేసుకుంటే సరిపోతుందండి. అలా కూడా చేసుకోవచ్చనమాట. నేనైతే తక్కువ క్వాంటిటీని చేశాను కాబట్టి అప్పటికప్పుడే అన్నీ చేసేసానండి. ఇంచుమించు ఒక 20 వరకు వచ్చాయన్నమాట. సరిపోతుందిలే. మళ్ళీ కావాలంటే అప్పటికప్పుడు మళ్ళీ చేసుకోవచ్చని చెప్పేసి ఇంత క్వాంటిటీనే చేశానండి. సంక్రాంతి పండగొచ్చేలోపే ఇవి అయిపోతాయి. మళ్ళీ సంక్రాంతి పండగకు ఫ్రెష్‌గా చేసేసుకుందాము. చూడండి ఎంత బాగున్నాయో. కొంచెం చిన్న సైజులోనే ఉండలైతే చుట్టానండి. ఒకటి తినంగానే వెగట కాకుండా ఆడికాడికి సరిపోయేలాగా అయితే ఇంత చిన్న ఉండలైతే చుట్టేసానండి. మా ఇంట్లో సున్నుండలు కూడా రెడీ అయిపోయాయండి. అన్నట్టు మీరు సంక్రాంతికి ఏమేమి పిండి వంటలు చేస్తున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. ఈ సున్నుండలు చేయడం చాలా ఈజీ అండి. హెల్త్‌కి కూడా చాలా మంచిది. పిల్లలకైతే మరీ మంచిదండి. అలాగే లేడీస్‌కి కూడా పీరియడ్స్ వచ్చే టైంలో గానీ, పీరియడ్స్ అయిపోయినప్పుడు గానీ, వీక్‌గా ఉన్నప్పుడు ఇలాంటి సున్నుండలు ఒకటి తిన్నామంటే గిన ఎక్కడ లేని ఎనర్జీ అయితే వచ్చేస్తదండి. టేస్టీ సున్నుండలు రెడీ అయిపోయాయన్నమాట. ఇదండి ఇవాల్టి వీడియో. ఇవాల్టి వీడియో మీకు అందరికీ నచ్చిందనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి.